నువ్వొక పాపిష్టిదానివి. నీ నీడ కూడా నా కొడుకు మీద పట్టానికి వీల్లేదు. అమ్మ ఇంకా ఆపుతావా? తనంతట తానే వడ్డిస్తానని నేను రాలేదు. నేనే కళ్యాణికి బాలేదని, సంపద పక్కనే ఉంది కదా అని అడిగాను. నువ్వు ప్రతిదానికి రాద్ధాంతం చేయకు. సంపద, నువ్వు వడ్డించు. అవసరం లేదు. శౌర్య, తను వడ్డించాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు కళ్యాణి కలిసి అమ్మవారి ప్రసాదం భుజించాలని పంతులు గారు చెప్పారు. కానీ నాన్నమ్మ, శౌర్యకి బాగా ఆకలిగా ఉందంట. కళ్యాణికి ఏమో బాగలేక పడుకుంది. ఇద్దరూ కలిసి టిఫిన్ చేసాక తింటారులే. ముందు టిఫిన్ చేయనియండి నానమ్మ. నువ్వు మధ్యలో వచ్చి ఉచిత సలహాలివ్వకు. కళ్యాణి నవరాత్రుల్లో ఈ ఇంట్లో అందరూ బావుండాలని, శౌర్య బాగుండాలని సంకల్పించుకుంది. కానీ పూజ తన చేతుల మీదుగా జరగలేదు. కళ్యాణి సంకల్పించుకున్నదైనా జరగాలి కదా. అందుకే శౌర్య, కళ్యాణిలు ఖచ్చితంగా నైవేద్యం తినాలని పంతులు గారు మరీ మరీ చెప్పారు. అంటే మొగుడు పెళ్ళాలు తినాలి. ఏం ఆలోచిస్తున్నావు శౌర్య? ఇంకేం ఆలోచించుకు శౌర్య. పంతులు గారు చెప్పినట్టే చెయ్యి. దీని పాపిష్టి చేత్తో వడ్డించింది తినే కంటే కళ్యాణి నువ్వు దేవుడి నైవేద్యం తినటం మంచిది. సరే అమ్మా, మీరందరూ నేను ఎలా చేస్తే ఆనందంగా ఉంటారో నేను అలాగే చేస్తాను. అందరూ ఒక్కటయ్యి నన్ను ఒంటరిదాన్ని చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదూ. మీరనుకున్నట్టు జరగనివ్వను. అనుపమ, పద కళ్యాణిని తీసుకుని వద్దాం. సంపద, కళ్యాణ్కి హెల్త్ బాగాలేదు కదా, నాకు కొంచెం భోజనం వడ్డిస్తావా? ఆకలిగా ఉంది. అయ్యో, అలా అడుగుతారేంటండి? ఎందుకు వడ్డించను? ఇప్పుడు ఎలా ఉంది కళ్యాణి? పర్లేదమ్మా, నడవగలవా? నడవగలను నానమ్మా. భార్యాభర్తలిద్దరూ కలిసి అమ్మవారి ప్రసాదం భుజించాలని పంతులు గారు చెప్పారు. శౌర్య కూడా నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆఫీసర్ భోజనం చేయడానికి వెళ్లారు కదా. అమ్మ ముందు అమ్మవారి నైవేద్యాన్ని భుజించాలని చెప్పి ఆగమంది. నువ్వు ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, రా. అలాగేనమ్మా, రా. కూర్చో. శౌర్య, ఇలా రా. వెళ్ళు. కళ్యాణి పక్కన కూర్చో. అనుపమ, నువ్వు వెళ్ళి అమ్మవారి ప్రసాదం తీసుకురా. అలాగేనమ్మా. శౌర్య, కళ్యాణికి తినిపించు. ఆగిపోయి తినిపించు. నువ్వు అడ్డమైన వాళ్ళ గురించి ఆలోచించుకు. నీ గురించి, నీ జీవితం గురించి ఆలోచించు. ఇప్పటికైతే కళ్యాణికి తినిపించు. సంపద, 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 ఏమైంది?
ఏమైంది సంపద 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 ఏమైంది సంపద అత్తయ్య నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా సరే సంపద 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 మొహం మీద కొట్టు అత్తయ్య సంపద ఏమైంది సంపద సంపద ఏమైంది సంపద ఇంట్లో పూజ కదా ఉదయం నుంచి ఏవి తిన్నట్టుంది శౌర్య అందుకే నీరసంతో కళ్ళు తిరిగాయి లే లే సంపద మెల్లగా ఇలా కూర్చో కూర్చో నీకు ఉపవాసం అలవాట్లేదు కదా మరెందుకున్నావు కొత్తగా ఈ అలవాటు ఏంటి సంపద ఇప్పటికైనా తింటే మంచిది లేకపోతే లో బీపీ వచ్చేస్తుంది శౌర్య తిను శౌర్య ఏం చేస్తున్నావు? అది కళ్యాణికి తినిపించాల్సిన ప్రసాదం. అమ్మా పిచ్చా నీకేమైనా? ఓ పక్క నీరసంతో పడిపోతే తినిపించాల్సింది పోయి అడ్డుపడుతున్నావు. కళ్యాణి బానే ఉంది కదా, ఈ ప్రసాదం కళ్యాణికి తినిపించకపోతే ఏమవుతుంది? మీరు మీ నమ్మకాలు. సంపద వాళ్ళ మాటలు పట్టించుకోకు, నువ్వు తిను. నేను చెప్తున్నాను కదా, తిను. వద్దులేండి. తిను. ఏమైంది సంపద? ఆ కన్నీళ్ళేంటి? చెప్పలేకపోతుందంటే ఆనంద భాష్పాలనుకుంటాను శౌర్య. ఓ అవునా, సరే తిను. ఇక భరించడం నా వల్ల కాదు. వద్దు వద్దు శౌర్య. ఏం తిన్నావని వద్దంటున్నావు? ఇంకొంచెం తిను. వద్దు. ఏయ్ సంపద, మంట మంట. ప్రసాదం మంట పుట్టడం ఏంటి? మామూలుగా కారం వేస్తాం కదా శౌర్య, అది కాస్త ఎక్కువైనట్టుంది. సరే నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి మండుతోందా? కొంచెం కారం ఎక్కువైతేనే నీకు మండి తట్టుకోలేకపోతే నువ్వు నా కూతురు గుండెల నిండా బాధతో రోజు కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తున్నా. ప్రతి విషయంలో నా కూతురి స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తున్నా. శౌర్య ముందు మంచిదాన్లా నటిస్తూ నా కూతుర్ని శౌర్యని దూరం చేయాలని చూస్తున్నా. పూజలో నువ్వేదో ఒకటి చేసి నా కూతురికి ఆనందం లేకుండా చేస్తావని నాకు తెలుసు.
ఖచ్చితంగా ప్రసాదం నువ్వే తినాలని ప్రయత్నిస్తావని కూడా తెలుసు. అందుకే ప్రసాదం అని చెప్పి వేరే అన్నంలో కారం కలిపి పట్టుకొచ్చి నీకు తినమని చెప్పించాను. నేను అనుకున్నట్టే చేశావు. చూడు, నేనెవ్వరినీ ఏమీ అననని అలుసుగా తీసుకుని నా ముందు తోక జాడించాలని చూస్తే ఊరుకోను. నా కూతురు కంటే నాకేదీ ఎక్కువ కాదు. కళ్యాణి జోలికొస్తే నేను నీ పాలిట అపరకాళిలా మారాల్సొస్తుంది. ఈ రోజు నీ కడుపులో మండిన మంట జస్ట్ శాంపుల్ మాత్రమే. మళ్ళీ మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తే రేపా మంట నీకు తలకొరివిగా మారుతుంది. జాగ్రత్త. ఏమన్నా వార్నింగ్ ఇచ్చిందా నీకు అనుపమమ్మ? ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణి నీడని టచ్ చేసినా చంపేస్తాను ఉంది. అమ్మో, అనుపమమ్మలో ఈ యాంగిల్ నేనెప్పుడూ చూడలేదు. జాగ్రత్త సంపద, నీకు ఇంట్లో స్థానం పోయింది అనుకో, ఇక నీ బతుకు బస్ స్టాండే. మళ్ళీ నువ్వే నుయ్యో గుయ్యో చూసుకోవాలి. తెంగరదైన మహాలక్ష్మికే సంపద సిద్ధుల మధ్య ప్రేమ ఉందేమో అనిపించింది. ఈ అనుమానం దీనికొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే రాజమ్మకొచ్చుంటే గట్టిగానే ఆరాదీసుండేది. అప్పుడు ఇంకే ఉంది, ఈ పెళ్లి జరగదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాజమ్మోళ్ళకు అనుమానం వచ్చే లోపే సిద్ధు మహాలక్ష్మి మెళ్ళలో 3 ముళ్ళు వేసేలా చెయ్యాలా. ఏంటమ్మా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు? టెన్షన్ అని చిన్నంగా అంటాండావేంద్రా, చెమట్లు పడుతుంటే. ఏమైందమ్మా? ఆ మహాలక్ష్మి నీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. దానికి నీ మీద సంపద మీద అనుమానం వచ్చింది. రేపొద్దున మీ అత్తయ్యకొస్తే అంతే సంగతులు. అందుకే ఈ ఎంగేజ్మెంట్, ఈ పెళ్లి ముహూర్తం ఇవేవి కాకుండా డైరెక్ట్గా మహాలక్ష్మి మేళ నువ్వు తాళి కట్టే. అమ్మా నీకేమైనా పిచ్చా? మామయ్య వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు కదమ్మా. అందులోనూ ఇప్పుడు మహాలక్ష్మి నన్ను పూర్తిగా నమ్ముతుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. నువ్వు చెప్పినట్టే మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటున్నాను కదమ్మా, మళ్ళీ ఇదేంటి? నేను సంపదని ప్రాణంగా ప్రేమించానమ్మా. ఒక్కరోజులో మనసులో నుండి తీసేయమంటే తీయలేను. అందుకే నేను కొన్ని రోజులు టైం కావాలని అడిగాను. నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ చేసుకుంటున్నానమ్మా. రే సిద్ధు, ఆలస్యం అమృతం విషం అన్నారా పెద్దలు. ఆ సంపద వల్ల నీ జీవితంలో నీకు ఒరిగిందేమైనా ఉందా? అది నిన్నంత తొందరగా మర్చిపోయినట్టు నువ్వు దాన్ని ఎందుకు మర్చిపోలేవు? మీ అత్తకి మావకి అనుమానం వస్తే మహాలక్ష్మి దాంతో పాటు చాస్తి మొత్తం పోతుంది. ఆ తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నా లాభం లేదురా. త్వరగా నీ పెళ్ళి అయ్యేలా ప్లాన్ చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు. అర్థమైందా? కళ్యాణి, ఇప్పుడు పర్వాలేదుగా? అమ్మా సంపదేది? ఏం కాలేదు శౌర్య, నువ్వు కంగారు పడుకు. కొంచెం కారం ఎక్కువైంది కదా, తనకి వామిటింగ్ వచ్చినట్టయిందంతే. ఎందుకు కాదు, అలానే అవుతుంది. పూజ సంకల్పించుకుంది కళ్యాణి, పూజలో కూర్చుంది మేము. మధ్యలో పానకంలో పుడకలా వచ్చి సంపద తినాలని చూస్తే అమ్మవారికి కోపం వచ్చుంటుంది. దానికి మండేలా చేసింది. సంపద ఆర్ యు ఓకే? లేకపోతే డాక్టర్ని పిలవనా? ఓకే అండి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఎవరు మొక్కుకుంటే వాళ్లే పూజ జరిపించాలి. వాళ్లే అమ్మవారి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దానికి చెప్పేం లాభం? దానికి ప్రసాదం తినిపించిన నా కొడుకుననాలి. ఇంకా వదిలేయండి అత్తయ్య. పాపం కళ్ళు తిరిగి పడిపోయింది.
ప్రసాదం తినిపించాలనుకున్నారు, అంతేకాని కావాలని కాదు కదా. ఇదిగో ఇలానే పాపం పాపం అంటూ నువ్వు దాన్ని వదిలేసి నీ మొగుణ్ణి వెనకేసుకొస్తే రేపందరూ నిన్ను చూసి పాపమంటారు. ఇలా ఈ అనుపమ గారికి చెప్పి చెప్పి నాకు కంఠశోష వచ్చింది తప్ప ఆవిడ గారు వినలేదు. చివరికి ఆవిడ గారి పరిస్థితి ఏమైందో చూసావుగా. మళ్ళీ మళ్ళీ ఈ ఇంట్లో అదే జరుగుతుందేమో అని నాకు కనిపిస్తోంది. అసలే ఈవిడ గారికి నీకు పోలికలు ఎక్కువ కదా. దమయంతి, ఇంకా టాపీ కాపీ జరగాల్సింది చూడు. ఇంకేముంది జరగడానికి? అంత నాశనం చేసింది కదా. దమయంతి, ప్రసాదం ఇంకా మిగిలుంది. శౌర్య కళ్యాణీలు తినిపించుకుంటే మంచిది. ఇప్పుడే కదమ్మా సంపద కారంతో వామిటింగ్ చేసుకుంది. మళ్ళీ అదే కళ్యాణ్కి ఎలా తినిపించమంటావు? నా మనవరాలు సంపదల కాదులే శౌర్య. తన వాళ్ళ క్షేమం కోసం ఎంత బాధనైనా భరిస్తుంది. కళ్యాణికి నీ చేత్తో తినిపిస్తే కారమైన మమకారం అయిపోయి మధురంగా అనిపిస్తుంది. నువ్వు తినిపించి చూడు. అనుపమా, నువ్వు వెళ్ళి నైవేద్యం తీసుకురా. అలాగేనమ్మా. శౌర్య, నువ్వు వచ్చి కూర్చో. ఇదిగోండమ్మా. దమయంతి, అన్నయ్య, మీరు కూడా ప్రసాదం తినిపించుకోండి. పూజలో కూర్చుంది మీరే కదా. శౌర్య, తినిపించు. తినిపించు శౌర్య. శివరాం, దమయంతి కూడా తినిపించు. నైవేద్యం ఇంత అద్భుతంగా ఉంటే కారం కారం అంటూ వాంత చేసుకుంది. అంతేలే, దరిద్రపు దానికి ఇలాంటి పవిత్రమైన ప్రసాదాలు ఎందుకు పడతాయి? సారీ కన్నయ్య, నీకు పాలు తేవడం లేట్ అయిపోయింది. ఆకలేస్తుందా నాన్న? సారీ సారీ. కన్నయ్య, నీకు తెలుసా, ఈరోజు మీ నాన్న నాకు ప్రసాదం తినిపిస్తాడని అస్సలు అనుకోలేదు. మధ్యలో ఆ రాక్షసి అడ్డుపడింది. కానీ ఎప్పటికైనా చెడు మీద మంచి విజయం సాధించి తీరుతుందని ఈరోజు రుజువైంది. మీ నాన్న నాకు ప్రేమతో ప్రసాదం తినిపించాడు. అది చూసి కొంతమందికి గుండె పగిలినంత పనైందనుకో. కాదు కాదు, నాకు మీ నాన్నకి మధ్యలో రావాలని చూసిన ఆ రాక్షసికి చెప్పు దెబ్బ కొట్టినంత పనైంది.
మీ వాళ్ళని చూసుకొని చాలా విర్రవీగుతున్నావు. నిన్ను వదలను. ఎలా అయినా సరే శౌర్యకి నీకు మధ్యలో నేనొస్తాను. మళ్ళీ శౌర్య నన్ను తన భార్యగా ఒప్పుకునేలా చేస్తాను. ఆగు. ఎక్కడికి సంపద? బెడ్షీట్ పిల్లు తీసుకుని బయలుదేరావు? నేను బయట పడుకుంటాను శౌర్య. ఎందుకు? నేను పడుకుంటాను కదా. అంత కర్మేంట్రా నీకు? నువ్వు బయట పడుకోవడమేంటి? అసలు దీన్ని ఇంట్లో ఉంచడమే ఎక్కువ, తిండి పెట్టడమే దండగా. అమ్మా, సంపద బయట పడుకోలేదమ్మా. దానికంటే నీకెక్కువ బాధగా ఉందేంట్రా? బయట పడుకోలేకపోతే ఆవిడ గారి ఇంటికి ఆవిడ్ని వెళ్ళమను. వెళ్ళలేకపోతే బయటే పడుకోమను. అప్పుడైనా అది చేసిన తప్పేంటో, ఎంత క్షమించిరాందో తెలిసొస్తుంది.